కేటీఆర్ మేనేజ్మెంట్ కోట తాము స్వయం కృషితో ఎదిగామన్న రేవంత్. ఢిల్లీలో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణ. పేమెంట్ కోటాలో సీఎం అయ్యారు. రేవంత్ కు ఆన్సర్ ఇచ్చేందుకు మేము చాలు. బడే భాయ్ తెలంగాణకేమిచ్చారన్న కేటీఆర్. ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్ పాలసీపై శ్వేతపత్రం. మద్యం షాపులను తగ్గించి మళ్లీ పెంచారన్న చంద్రబాబు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని ఆరోపణ. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ కు వెళ్లే వాళ్లకి ఇస్తాం. తల్లికి వందనంపై మండలిలో లోకేష్ క్లారిటీ. శాసనసభను బాయ్కాట్ చేసిన బీఆర్ఎస్. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న హరీష్. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూని. రాష్ట్రంలో విధ్వంస పాలన. ఢిల్లీలో ధ్వజమెత్తిన వైఎస్ జగన్. ప్రాణాలు తీస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. బుల్డోజర్ సంస్కృతికి మేం వ్యతిరేకం. జగన్ పోరాడుతున్నారన్న అఖిలేష్. బడ్జెట్ పై ఇండియా కూటమి నిరసన. విపక్ష రాష్ట్రాలపై వివక్ష చూపారని విమర్శలు. పార్లమెంట్ ఆవరణలో ధర్నా. లోక్సభలో గందరగోళం. విపక్ష ఎంపీల నినాదాల హోరు. బడ్జెట్ లో వివక్ష చూపారంటూ నిరసన. హెల్త్ యూనివర్సిటీ పేరు పునరుద్ధరణ. తిరిగి ఎన్టీఆర్ పేరు నామకరణం. శాసనసభ ఆమోదముద్ర. విశాఖలో కాలుష్య నియంత్రణకు చర్యలు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద పనులు. మురుగునీటిని శుద్ధి చేస్తామన్న పవన్. వరద ప్రాంతాల్లో షర్మిల పర్యటన. నీట మునిగిన పంట పరిశీలన. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. ఉండవల్లిలో రైతుల ఆందోళన. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఆ తర్వాతే కొలతలు వేయాలని వినతి. మల్కజ్గిరిలో భారీగా డ్రగ్స్ పట్టివేత. గోడౌన్ పై అధికారుల దాడులు. 96 లక్షల విలువైన మత్తు స్వాధీనం. ఎర్రచందనం దొంగల స్వాధీనం. కడప జిల్లా పీపీ కుంటలో పట్టుబడ్డ నిందితులు. విలువ 15 లక్షలుగా అంచనా. విజయవాడలో పాత నేరస్తుడి అరెస్ట్. బంగారం, వెండి వస్తువుల రికవరీ. 10 ఏళ్లలో 60కి పైగా కేసులు. కడెం ప్రాజెక్టుకి పోటెత్తిన వరద. ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావం. 2 గేట్లనెత్తి నీటిని విడుదల చేసిన అధికారులు. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రాజీనామా. అధికారంలో ఉన్నప్పుడు కనీస గౌరవం ఇవ్వలేదని ఆరోపణ. త్వరలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం. గుజరాత్ లో వర్ష బీభత్సం. పోటెత్తుతున్న ఫ్లడ్. రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిన వరద. ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం. ఇండస్ట్రియల్ ఏరియాలో మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.